తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాటలో నడవబోతున్నారని సమాచారం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో గొడ్డు మాంసం కలిపిందని ఆరోపణ వచ్చింది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దాదాపు 11 రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ తిరుమలకు నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకున్నారు. అంతేకాదు అక్కడ స్వామివారి మెట్లను తన స్వహస్తాలతో శుభ్రం చేసి చర్చానీయాంశంగా మారారు. అయితే ఇప్పుడు ఆయన బాటలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఏకంగా 41 రోజుల పాటు దీక్ష చేయబోతున్నట్టుగా సమాచారం. కేవలం పండ్లు తిని 41 రోజులు ఉపవాసం చేయబోతుంది అనే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో తన భర్త కోసం ఉపవాసాలు, ధనుర్మాస పారాయణం కూడా చేయబోతుందట. ఒకవైపు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు చదవాలని నిర్ణయించుకున్నారు అనే ప్రచారం నడుస్తోంది. ఆ తర్వాత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ భర్త కోసమే ఆమె ఇవన్నీ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా కారణం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో వేశారు. సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేగా అక్కడికి ర్యాలీతో వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో ఆయనపై కేసు ఫైల్ అయింది. అంతేకాదు మరొక వైపు ఆ సంఘటనతో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ్ కి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని తాజాగా వైద్యులు తెలిపినట్టుగా సమాచారం. ఆ బాలుడు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇకపోతే సంధ్యా థియేటర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాత్కాలికంగా బెయిల్ రావడంతో ప్రస్తుతం బయటకు వచ్చిన అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే జరిగితే మళ్లీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారు అనడంలో సందేహం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సమస్యల నుండి అల్లు అర్జున్ బయటపడాలని 41 రోజుల పాటు కఠోర దీక్ష చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే గతంలో కూడా అల్లు అర్జున్ పై ఏపీలో కేసు నమోదైనప్పుడు స్నేహ తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజ నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ ఏడుకొండలవాడిపైనే భారం పెట్టి తన భర్తను గండం నుంచి గట్టెక్కించమని ప్రార్థించబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే భర్త కోసం భార్య పడే కష్టానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి స్నేహ దీక్షపై నిజాలు తెలియబోతున్నాయి.